మీకు చూపించడం కోసం వీడియో చేసే వరకు నేను కూడా అనుకోలేదు. నేను ఇన్ని రకాల లేసెస్ మీషోలో కొన్నా అని జెప్పేసి. నిజంగా ఇన్ని కొన్నాను, ఇన్ని వేసుకున్నాను, ఇంకా వేసుకునేటివి ఇన్ని ఉన్నాయి. వాయమ్మో! నిజంగా చెప్తున్నాను. వావ్! ఎంత అంటే ఎంత తక్కువ బడ్జెట్‌లో వస్తున్నాయి కాబట్టి మనం అంతగా కొనగలుగుతున్నాము మీషోలో కదా! సింపుల్ శారీస్ నుంచి పట్టు చీరల వరకు నేను అన్ని రకాల లేసెస్ మీషోలో కొన్నాను. అన్నీ కూడా మన బడ్జెట్‌లో 100-150, 250 లోపే. ఏది కూడా 250కి మించలేదు అసలు. అన్నీ కూడా 250 లోపే కొన్నాను లేసులన్నీ కూడా. అన్నీ కూడా హై క్వాలిటీ వచ్చాయి. ఇంతవరకు నేను ఒక్క లేస్ కూడా నేను రిటర్న్ పెట్టిందే లేదసలు. కొన్ని శారీస్ కట్టుకున్నాక పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఇది విక్టోరియన్ జ్యువెలరీ పెట్టుకున్న ఈ శారీకి కూడా ఈ లేస్‌ని కూడా నేను మీషోలోనే కొన్నాను. ఆ లేస్ మల్టీ కలర్ లేసు. సో, దాని మీద పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇది నాకు చాలా ఇష్టం అసలు. 100 రూపీస్ ఏమో పడింది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ యెల్లో శారీ మీద ఈ రెడ్ కలర్ వెల్వెట్ లేస్. ఈ వెల్వెట్‌లో నేను కనీసం ఒక 4, 5 కలర్స్ కొని ఉంటాను నాకు తెలిసి. రెడ్, పింక్, వైన్ ఇంకా గ్రీన్ కూడా కొన్నట్టున్నాను. బట్ శారీ అంత కనిపించలే టైంకి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ శారీస్. నాకు ఎక్కువ ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టము. సో, ప్లెయిన్ శారీకి సింపుల్ లేస్ ఏసుకుంటే నాకు బాగా నచ్చుతదనమాట. అందుకే చూడండి సింపుల్ లేస్ కూడా ఎన్ని రకాల సింపుల్ లేసెస్ కొన్నాను నేను. చాలా వాటి మీదకి వేసుకున్నాను. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేనే కుట్టుకుంటాను. ఇంక ఇది వచ్చేసి నా ఫేవరెట్ వన్. అప్పుడు లావెండర్ బాగా ట్రెండ్ అయింది కదా! ఆ టైంలో నేను లావెండర్ టిష్యూ సిల్క్ మీషోలో వెతికి శారీ కొన్నాను. లేస్ మాత్రం కొంచెం కాస్ట్ మంచిగానే పడింది. అంటే 200కి 4 మీటర్స్ మాత్రమే ఇచ్చారు. అలా 2 టైమ్స్ కొన్నాను నేను. 9 మీటర్స్ కావాలి శారీకి సరిపోవాలని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ శారీ. ఇది కూడా పట్టు చీర టైప్ ఫ్యాన్సీ పట్టు అనమాట. దీనికి పింక్ వెల్వెట్ లేస్ యాడ్ చేశాక సూపర్ లుక్ వచ్చేసింది అసలు. అట్లనే ప్లెయిన్‌గా ఉంటే అంత లుక్ రాలే. లేస్ ఏసాక చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! దానికి వెల్వెట్ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే కొన్నాను. ఇంకా ఇదొచ్చేసి ఇది గోల్డెన్ టిష్యూ సిల్క్. అప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా! సో, అందరూ దీనికి పింక్ ఆర్ మెరూన్ యూజ్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు. సో, నేను డిఫరెంట్‌గా కొంచెం వైన్ కలర్ లేస్ ఏసి వైన్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ యాడ్ చేశాను. బావుంది కదా! ఇంక ఇవి 2 నా పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలన్నమాట. ఇది వైట్ కలరు మెరూన్ నుంచి వచ్చింది. సో, అలా ప్లెయిన్‌గా ఉంచకుండా ఇలా లేసేసి ఇంకా మంచి గ్రాండ్ లుక్ తెప్పిద్దాం అనుకున్నాను. అందుకే 2 టైప్స్ మెరూన్ లేసేసుకున్నా గానీ 2 మ్యాచ్ అవ్వలేదు. అందుకే వేయకుండా వదిలేసాను ఇంకా అలానే. ఇంకా దేనికైనా పనికొస్తాయి కదా నెక్స్ట్ టైమ్ అని చెప్పేసి. ఇది కూడా ప్యూర్ పట్టు శారీ. దీనికి నేను మొత్తం పర్ల్స్‌తో ఉన్న లేసు కొన్నానన్నమాట. జస్ట్ 150 ఏమో పడిందంతే. వేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా నాకు అప్పుడు పెళ్లి టైంకి టైం సరిపోక వేసుకోకుండా అలానే కట్టేసుకున్నాను. టైం ఉన్నప్పుడు వీలు చూసుకొని ఏసుకోవాలన్నమాట. ఇంకా ఈ లేస్‌లన్నీ చూడండి ఇన్ని రకాల లేసెస్ కొన్నాను నేను. ఇంకా వేసుకోవడానికి రెడీగున్నాయి. ఈ శారీస్ అన్నీ వేసినవి. ఇవన్నీ వెయ్యనివి. ఇంకా ఇన్ని ఉన్నాయి వేసుకోవాల్సినవి. అన్నీ కూడా తక్కువ కాస్ట్‌వే. ప్రతీది కూడా మంచి క్వాలిటీలో ఉంది. మీకు ఇందులో ఏ లేస్ బాగా నచ్చింది? ఏ శారీ అంత బాగా గ్రాండ్ లుక్ అనిపించింది? మీకు ఎలాంటి లేసెస్ కావాలో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి లేసెస్ కావాలంటే నేను తప్పకుండా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నచ్చిన లేసెస్ కొనుక్కోండి. అండ్ మీకు నేను చూపించిన ఇన్ని అవుట్‌ఫిట్స్‌లో ఏ లేస్ బాగా నచ్చింది? ఏ శారీ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.